కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు అనిల్ గారికి, అలాగే ఈనాటి ఈ కార్యక్రమం అధ్యక్షత వహిస్తున్న తిరుమల శెట్టి శ్రీనివాస్ గారికి, ఇక్కడికి విచ్చేసిన సుదూర ప్రాంతం నుంచి మన ఏలూరు జిల్లా నుంచి ఇక్కడికి విచ్చేసిన ఏలూరు జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు కంప రాజేంద్ర గారికి, స్థానికంగా ఉన్న నాయకులందరికీ, నా తోటి ఎస్టీ సోదరి మనులకందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో అత్యంత వెనకబడిన తెగలు ఏమన్నా ఉన్నాయి అంటే అవి యానాది తెగ. ఈ రాష్ట్రంలో యానాదుల కోసం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారు. చేపలు పట్టుకునేదానికి వృత్తిగా ఎంచుకున్న యానాదులకు వారిని ప్రోత్సహించాలి, వారిని అభివృద్ధి చేయాలి అనే కృత నిశ్చయంతో ఎస్టీ సప్లాన్ నిధులతో వారికి ఉచితంగా వలలు, చేపలు పట్టుకోవడానికి వలలు ఉచితంగా ఇచ్చారు. తర్వాత వీరు ఆ చేపలు పట్టిన వాటిని గుట్టల మీద తీసుకొని సుదూర ప్రాంతాలకు వెళ్ళి అమ్ముకోనేదానికి అవి చెడిపోతుంటే మరుసటి రోజుకి అందుకోసం ఐస్ బాక్సులు ఇచ్చారా లేదా మీ అందరికీ? అలాగే వీరు ఆ ఐస్ తీసుకొని పట్టణాలకు వెళ్ళి ఆడ ఫిష్ మార్కెట్లో అమ్ముకోవడానికి మోటార్ సైకిళ్ళు కూడా ఉచితంగా ఇచ్చినారు. ఇంకా ఫిషర్మెన్ యూనిట్లు పెట్టి ఆ ఫిషర్మెన్ యూనిట్లలో ఫిషర్మెన్ సొసైటీలు అనే పేరు పెట్టి వారిలో ఒక 20 మందిని ఒక యూనిట్గా తీసుకొని ఆ యూనిట్గా తీసుకున్న వారందరూ చేపలు పెట్టి ఒక దగ్గర పెడితే వాటిని రవాణా చేసుకోవడానికి తరలించడానికి ఈ చైర్ వెహికల్స్ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే అని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇలాగే చెరువులు, ఊరిలో ఉన్న చెరువులకి యానాదులకి పాడుకోవడానికి ఐటీడీఏ ద్వారా ఆ చెరువులను తక్కువ రేటుతో వారికి తక్కువ నామినల్లో కన్సెషన్లో చెరువులు వాళ్ళకి ఇవ్వడం, ఆ చేపల వృత్తితో వాటిని చేపల పెంపకాన్ని పెంచి వారు జీవనోపాధిని తెలుగుదేశం ప్రభుత్వంలో చక్కగా జీవించడం జరిగింది. నాడు ఈ 5 సంవత్సరాల జగన్ పాలనలో ఏ ఒక్క సబ్సిడీతో కూడిన రుణం కానీ, ఏ ఒక్క మోటార్ సైకిళ్ళు కానీ, వలలు కానీ, కనీసం వారికి వేట విరామ సమయంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 6,000 రూపాయలు ఇచ్చేది. వారి జీవనోపాధి, వారు కడుపు నిండా అన్నం తినేదానికి ఆ టైంలో వారిని ఆదుకోవడం కూడా జరిగింది. ఇలా గిరిజన ప్రజలకు అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ ఉపయోగపడింది. నాడు ఈరోజు కొండ కోణంలో ఉండే వారికి పురాతన దేవుడు శివుడు, ఈ శివాలయం దగ్గర ఈ స్థలం ఉంది. ఈ స్థలంలో